మనం వెస్టీజ్లో వచ్చినాం. మనం దేంట్లో వచ్చినాం? వెస్టీజ్లో వచ్చినాం, అవునా కదా? మరి వెస్టీజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకేం కనిపిస్తాయి? ఫ్లోర్స్ కనిపిస్తాయి, జనాలు కనిపిస్తారు, మీటింగ్ కనిపిస్తాయి, అవునా కదా? మనం అనుకుంటాము జస్ట్ జనాలతో మాట్లాడాలా, ప్రొడక్ట్ వాడాలా, ప్రమోట్ చేస్తే అయిపోతుంది అనుకుంటాం, అవునా కదా? బట్ ఏంటంటే ఇంతకుముందు మాట్లాడంటూ ఇది కూడా ఒక బిజినెస్. ఏది? ఎంతమంది వెస్టీజ్ బిజినెస్ అనుకుంటున్నారు? మేల్ నంబర్స్ వేస్తున్నాయి, చేతులు వేస్తున్నాయి, వెరీ గుడ్. తప్పకుండా ఇది బిజినెస్సే. కానీ చాలా మంది భ్రమలో ఉంటారు, ఏదో స్కీమ్ అను, జస్ట్ జనాల్ని జాయిన్ చేస్తే అయిపోతుందనో. అట్లా కాదు, ఇది కూడా ఒక ప్యూర్ బిజినెస్. బిజినెస్ లో అయితే కండిషన్స్ వర్తిస్తాయో ఆ అన్ని కండిషన్స్ వెస్టీజ్ లో కూడా వర్తిస్తాయి. బట్ తేడా ఏంటంటే అక్కడేమో పెట్టుబడితో కూడుకొని పనిచేస్తాం, ఇక్కడ పెట్టుబడి లేకుండా పనిచేస్తాం. రిమైనింగ్ కండిషన్స్ అన్ని సేమే ఉంటాయి. మూడోది, అక్కడ జీవితాంతం పనిచేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఒక 2-3 years గట్టిగా పనిచేస్తే టోటల్ గా ఫ్రీ అయిపోవచ్చు, ఓకేనా? బట్ ఏది ఏమైనా మీకు వచ్చే డబ్బు వచ్చేది ఏమి వస్తుంది? ఆ టర్న్ ఓవర్ పైన. ఆ టర్న్ ఓవరే లేకపోతే ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ రాదు. మరి ఇన్కమ్ రానప్పుడు మీరు కానీ మీ టీం కానీ నిలబడతారా? నిలబడరు, అవునా కదా? నా అతి ఇంపార్టెంట్ ఏంటి? టర్న్ ఓవర్ ని తీసుకురావడం. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఎంబీఏ చదువుకున్నాడు, అవునా కదా? మరి ఎంబీఏ చదువుకున్నప్పుడు ఆయనకు ఒక 50,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, 50,000 శాలరీ ఇస్తున్నారు. మరి 50,000 శాలరీ ఇవ్వాలంటే ఆయన ఒక 20,000, 10,000, 30,000 సేల్ చేస్తే ఆయనకి 50,000 శాలరీ వస్తుందా రాదా? ఆ క్వశ్చన్ క్లియర్ లేదనుకుంటా. ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ అయింది, ఎంబీఏ చదువుకున్నాడు, జాబ్ లో అపాయింట్ అయ్యాడు, అవునా కదా? మనకి 50,000 శాలరీ ఫిక్స్ అయింది. ఆయన కొంత టర్న్ ఓవర్ చేయాలి, సేల్స్ చేయాలి కదా, అవునా కదా? చూడండి, ఆ పర్సన్ నెలకి 50,000 శాలరీ ఉంది, 20,000 సేల్స్ ఉంది. 50,000 శాలరీ ఉంది, 20,000 సేల్స్ ఉంది. ఆ జాబ్ ఉంటుందా? ఉండదు కదా. 50,000 తీసుకోవాలంటే ఎంత చేయాలని సేల్స్ అయినా కనీసం 2-3 లక్షలు, 5 లక్షలు చేస్తే కానీ, 5 లక్షల పైన ఉంటుంది. 5-10 లక్షలు చేస్తే కానీ 50,000 రాదు, అవునా కదా? అంటే చేయాల్సింది చేసినప్పుడే రావాల్సింది వస్తుంది, లేకపోతే రాదు. ఇది కూడా ప్యూర్లీ వెస్టీజ్ కూడా టర్న్ ఓవర్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ మీకు 10వ తారీఖు పేమెంట్ వచ్చేటప్పుడు, అంటే మీ చెక్స్ వచ్చేటప్పుడు మీరు ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసిండ్రు, ఎన్ని పుస్తకాలు చదివిండ్రు, అవునా కదా? ఎంతైతే కష్టపడ్డారు, ఎక్కడ ప్లాన్ చూసిండ్రు, ఎన్ని ఊర్లో తిరిగిండ్రు, అవన్నీ అక్కడ ఏమి కనిపించవు గౌతమ్ బాలి గారికి. అవి కనిపించేది మీ స్ట్రక్చర్ ఏంటి, మీ పీవీ ఏంటి, దాని తగ్గట్టు మీ చెక్ ఏంటి. అట్లా అని రేపటి నుంచి మీటింగ్ రానంటే కుదరదు. అది చేయండి మీటింగ్ అవసరం, మరి అది చేయండి అప్లై కౌన్సిలింగ్ అవసరం, అందుకనే సబ్మిషన్ అవసరం, అందుకే రెస్పాన్సిబిలిటీ అవసరం, దానికోసం ఇది అవసరం. క్లియర్ కదా, అవునా కదా? ఇప్పుడు చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కిరాణా షాప్ పెట్టినాము, ఓకేనా? అక్కడ రోజుకి ఒక 1,000 రూపాయలు, 500 టర్న్ ఓవర్ జరిగితే, నెలకు 30,000 టర్న్ ఓవర్ జరిగితే, ఓకేనా, లక్షల ఇన్కమ్ వస్తుందా? రాదు, అవునా కదా? ఒక 5 లక్షల టర్న్ ఓవర్ చేస్తే కానీ నాకు తెలిసి 30-40,000 వస్తుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఏదైనా పెద్ద జరిగినప్పుడు చిన్న మొత్తంలో అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు. మరి అదే విధంగా వెస్టీజ్కి వచ్చినప్పుడు ఇక్కడ మరి మనం ఏం చేస్తే ఏం వస్తుంది, ఎగ్జాక్ట్ చేయాలి ఏంటి? మరి చాలా మంది వింటుంటాను, అంటారు పెద్ద మీటింగ్ పోయి వస్తారు, అన్ని బాగానే ఉంటాయి, వచ్చేటప్పుడు చెప్పారు కదా, అన్ని వినిగా సీక్రెట్ అన్నట్టు. అన్ని మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ అడుగుతారు, సరే నేను చేయాలి. 3 గంటలు 4 గంటల మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ ఉండే క్వశ్చన్ ఏంటి, నేను ఏం చేయాలి, అవునా కదా? ఈరోజు నేను చెప్పే విషయాన్ని నిజంగా మీరు అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో వెస్టీజ్ కి పెద్ద ఛాలెంజ్ ఇవ్వచ్చు. మీరు ఆ విఎంషిఎం పోస్ట్ తీసేసి ఇంకో పోస్ట్ పెట్టాల్సి వస్తుందో మరి, అర్థమవుతుంది కదా, అవునా కదా? మరి అంత పెద్ద సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను నేను. దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే చాలా పెద్ద మొత్తంలో మీ ఇన్కమ్ ని, మీ టర్న్ ఓవర్ ని, మీ పొజిషన్ ని అన్ని మార్చుకోవచ్చు. ఆర్ యు రెడీ? పక్కా? సరే, ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా టర్న్ ఓవర్ లక్షల్లో కావాలి, అవునా కదా? కానీ మనం చేస్తున్నాం ఏంటి, పార్ట్ టైంలో పనిచేస్తాం. చాలా మంది మనం ప్రమోట్ చేస్తాం, మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా, పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద షాప్ పెట్టినా, చిన్న షాప్ పెట్టినా టర్న్ ఓవర్ లక్షల్లో కావాలన్నా వద్దా? కావాలి కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, యాజ్ ఏ ఇండివిజువల్ గా
ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెలకి ఒక 500 పీవీలు. ఎంత? నెలకి ఎంత? 500 పీవీలు. చేయవచ్చా చేయలేమా? ఎంతమంది తయారు చేయండి. నేను చెప్పే పని ఉంది మరి ఈ మీటింగ్ అవసరం కూడా సార్ మరి అవునా కదా? గ్రేట్, క్లాప్ ఇవ్వచ్చు మీరు. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? మీరు ఫస్ట్ చేయాల్సింది నెలకి జస్ట్ ఒక 500 పీవీ జనరేట్ చేయడం. అమౌంట్ లో తీసుకుంటే దాదాపుగా 15,000 టర్న్ ఓవర్. ఎంత? 15,000 టర్న్ ఓవర్, 500 పీవీ. దీన్ని సరిగ్గా మీరు చేసి ఇంప్లిమెంట్ చేసి డూప్లికేట్ చేసుకుంటే రాబోయే 3 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. ఇట్ మే బి 5 lakhs, 10 lakhs, 15 lakhs, 50 lakhs ఏదో ఉండొచ్చు. డిపెండ్ అపాన్ మీ ఎఫర్ట్స్ అండ్ డూప్లికేషన్. చూద్దాం మరి. ఓకేనా? బట్ చాలా మంది మనం వింటుంటాం మిషన్ 90 days. ఎంతమంది విన్నాం? ఓకేనా? ఆల్మోస్ట్ అందరూ విన్నారు కదా. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఓకేనా? చాలా తక్కువ మంది ఉన్నారు. అందరికి తెలుసు బట్ చేయట్లేదు. ఒకవేళ ఈ మిషన్ 90 days లో ఈ 500 పీవీని మీరు ఇక్కడ క్లబ్ చేయగలిగితే ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ మీరు తీసుకురావచ్చు. ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఓకేనా? ఆ మిషన్ 90 days లో ఫస్ట్ చేసిన ఏంటంటే మీరు ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 3,000 పీవీకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏం చేయాలా? 3,000 పీవీకి వెళ్ళిపోవాలా. అంటే మీ కింద 6 ఉన్నారు కదా స్ట్రక్చర్ క్రౌన్ కి అన్న కదా, 6 500 పీవీ నేర్పిస్తే ఎంత అయింది? 3,000 అయింది కదా. ఓకేనా? మీతో 500 స్టేర్ లో పెడుతున్నా ఎక్కడికి కొడితే అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మీరు మీ టీంలో 6 500 పీవీ నేర్పిస్తే మీ లెగ్ పడిపోతుందా కాదా? అది కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ తో పాటు. వడ్డేమన్ గారు 3,000 పీపుల్ దాదాపు ఎంత ఇన్కమ్ వస్తుంది బ్రాంచ్ లో? ఓకే, 8-10,000 వస్తుందా? 10,000 10,000 వేసుకోవచ్చా? ఓకేనా? దాదాపుగా 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు 3,000 టర్న్ ఓవర్ పైన. పార్ట్ టైం లో 3,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? చాలా మంచి ఇన్కమ్ కదా. నేను లాస్ట్ టైం బిదర్కి వెళ్ళాను. అక్కడ అడిగాను, చాలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ టీచర్స్ పనిచేస్తున్నారు. అక్కడ మార్నింగ్ 9 o'clock ఈవినింగ్ 5 o'clock వస్తారు. డే అంతా కష్టపడితే ఆ టీచర్ శాలరీ 5,000. ఆ టీచర్ శాలరీ బీదర్లో 5,000. ఇక్కడ వెళ్ళిన ప్రైవేట్ స్కూళ్ళలో బట్ అక్కడ నా పరిస్థితి ఉందన్నట్టు. మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ స్నానం పేస్ట్ బ్రష్ షాంపూ చేసుకుంటూ నెలకు ఒక 10,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఫస్ట్ టైం 10,000 ఇన్కమ్ వస్తే స్టేటస్ లో పెట్టుకొని చూపించవచ్చు కదా. చాలా మంది మీరు ఫుల్ చేతి బిజినెస్ లోపల అవునా కదా. మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి? 500 పీవీతో పాటు 3,000 పీవీని జనరేట్ చేయాలి ఫస్ట్ 90 days లోపల. నేను చాలా స్లో ప్లాన్ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ మేడం ఫస్ట్ మంత్ ఆవిడ బ్రాంచ్ క్లియర్ చేస్తానంట. గ్రేట్. ఓకే, అప్పుడు నేను అలాగే చేశాను. ఫస్ట్ మంత్ లోపల 7,800 పీవీతో అప్పట్లో మాకు 10,000 పీవీ ఉండేది, కంప్లీట్ చేశాను. ఓకేనా? బట్ చాలా మంది అలాగున్నారు, చాలా మంది స్లో ఉంటారు. నేను ఇప్పుడు తీసుకుంటాను స్లో పర్సన్స్ తీసుకుంటాను, ఫాస్ట్ తీసుకోవట్లేను. ఒక స్లోగా చేసుకున్న ఒక 3 నెలల్లో ఒక బ్రాంచ్ కంప్లీట్ చేయవచ్చా చేయలేమా? ఎంత నమ్మకం ఉంది? ఎంతమంది డూప్లికేషన్ చేయొచ్చు అనిపిస్తా ఉంది? ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ 90 days లోపల ఇది 90 days ప్లాన్. ఇది సెకండ్ 90 days లోపల మీరు చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఏమీ లేదు, మీ వాల్యూమ్ ని డబల్ చేయాలి. మీ వాల్యూమ్ ని డబల్ చేయాలి. ఈ 3,000 పీవీకి 6,000 పీవీ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. 6,000 పీవీలు అయినాయి ఇక్కడ. ఓకే సార్, 6,000 పీవీ ఎంత ఇన్కమ్ రావచ్చు సార్ అందాజా? అవును సార్, బ్రాంచ్ తిన్నే ఉంది. 20. ఓకే సరే, 15 రాసుకుందాం. ఇక్కడ వచ్చింది 10,000, ఇక్కడ వచ్చింది 15,000. 6 months లోపల పార్ట్ టైం లో 6 లెగ్ల పని చేసుకుంటూ ఒక 12,000 పీవీతో 15,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఎక్సైట్మెంటేనా? ఓకేనా? ఆల్మోస్ట్ ఆ ఇన్కమ్ బాగా పెరుగుతా ఉంది. ఓకేనా? థర్డ్ 90 days లోపల 3వ మంత్ లోపల దీని చేయాలా, ఇంకా అక్కడ డబల్ చేయాలా, 12,000 పీవీ. నాకు తెలిసి ఇక్కడ పిన్ని క్రౌన్ అవుతుందా? కాకపోవచ్చు. ఇంకా నాకు తెలిసి బ్రాంచ్ ఉంది అనుకుంటాను నేను. ఓకేనా?
సరే 12,000 టీవీతో ఎంత ఇన్కమ్ రావచ్చమ్మా అందాజా? ఓకేనా? 30,000 అంటారు, 20 రాసుకుందామా? అన్ని తక్కువ చూసుకుందాం నేను. ఓకేనా? 20,000 చూసుకుందామా? ఓకేనా? 9 నెలల్లో అంటే థర్డ్ అడ్రస్ లోపల మీ ఇన్కమ్ దాదాపుగా 25,000 తీసుకోవచ్చు. ఓకేనా? ఇక ఆ తర్వాత ఇదే డూప్లికేషన్ జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది, టీంలో మాట్లాడుతారు, పేస్ మీటింగ్ చేస్తున్నారు, టీమ్ మీటింగ్ తీసుకొస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, సిస్టమ్ కలెక్ట్ చేస్తారు, సిఇపిలో కలెక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంది, టీంలో సేమ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఫ్లో అవుతా ఉంది. అలాంటప్పుడు టీంలో ఉత్సాహం ఉంటుందా ఉండదా? అవునా కదా? ఆ డే మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ టీంలో కొంతమందికి ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఓకేనా? ఈ 4th మెషిన్ 90 డేస్ లోపల వస్తే దీన్ని అప్పుడు డబల్ చేద్దాం. దీనికి ఎంత అయింది? 12,24,000 టీవీలు అయినాయి. ఇక్కడ పక్క మీది క్రౌన్ పిన్ ఉంటుంది. ఓకేనా? 24,000 టీవీతో క్రౌన్ పిన్ వస్తే ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? 6 లెగ్లో వస్తుంది. 6 తీసుకుంటున్నాం మనం. ఇంకా ఎల్లువి రాలేదు, ఇంకా రాలేదు. ఓకే, వాట్ ఎవర్ సార్ రాజు గారు, ఒక 6 లెగ్ లోపల 24,000 టీవీ వచ్చింది, క్రౌన్ పిన్ ఉంది, ఇంకా ఎల్లువి రాలేదు, ఎంత ఇన్కమ్ రావచ్చు? నాకు లెక్కలు రావు. ఓకే, 6 లెగ్లు క్వాలిఫై అయినాయి, క్రౌన్ ఉంది. ఓకే అనుకుందాం. ఇక్కడ నాకు తెలిసి 35+ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎల్లువి రాలేదు, ఏ ఎల్లువి రాలేదు. ఓకేనా? బట్ 24,000 టీవీ ఉంది అక్కడ. ఓకే, బట్ కొంచెం మ్యాజిక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీరు 5th 90 డేస్ లో వెళ్ళారు, ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇక్కడ 1 ఇయర్ అయింది, బాగా కష్టపడ్డారు, దాదాపుగా 20-35,000 ఇన్కమ్ వస్తూ ఉంది పార్ట్ టైం లోపల. మీ 6 లెగ్లు బాగా స్ట్రక్చర్ తో ముడిపడి ఉంది, బాగా నడుస్తుంది అన్నట్టు అది. ఓకేనా? సెకండ్ ఇయర్ ఫస్ట్ లోపల అంటే 5th మిషన్ 90 డేస్ ఇక్కడ 48,000 పీవీ అయింది. మీది క్రౌన్ పిన్ ఉంది, 6 ఎల్లుబి దాటిపోయినాయి. ఎల్లుబిలు ఆల్మోస్ట్ 36 దాదాపుగా 8,000 పీవీ అనుకుంటా ఒక్కొక్క లెగ్ లోపల. కదా? ఇప్పుడు ఎంత పీవీ ఎంత ఇన్కమ్ రావచ్చు? క్రౌన్ 48,000 పీవీ, 6 ఎల్లుబిలు 1,50,000. ఏమమ్మా ఎంత రాయమంటారు? మీరు చెప్పింది రాస్తారు. వచ్చిందా? గ్రేట్ క్లాప్ సార్ క్లిక్ చేస్తున్నారైనా. 1.5 ఇన్కమ్ వస్తా ఉంది. ఏం చేస్తున్నాం ఇక్కడ? 500 పీవీని మనం చేస్తున్నాం. ఒక 6 లెగ్స్ లోపల డూప్లికేట్ చేస్తున్నాం. ప్రతి 90 రోజుల్లో వాల్యూమ్ ని డబుల్ చేసుకుంటూ పోతున్నాం మనం. 1 ఇయర్ లో 35,000 ఇన్కమ్ వచ్చింది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోపల ఏమైంది? అది జంప్ అయి 1,00,000 వెళ్ళిపోయింది అన్నట్టు. గుడ్ గ్రోత్, మంచి జంప్. అవునా కదా? ఇక్కడే మీరు 5-10,000 దగ్గర అయ్యో అనుకుంటే కాదు, మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని పనిచేసినప్పుడు చాలా పెద్ద బిజినెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు కూడా. అవునా కదా? ఇప్పుడు 6వ మెషిన్ 90 డేస్ ఇక్కడ ఏమైంది? 48,000 ఎంత? 96. వీ విల్ మేక్ ఇట్ రౌండ్ ఫిగర్ 1 lakh. అవునా కదా? లెక్కలు ఈజీ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మీకు 6th మెషిన్ 90 డేస్ లోపల ఇక్కడ 1 2 3 2 1,00,000 పీ వచ్చింది. ఇదే క్రౌన్ పిన్ ఉంది సార్. 1,00,000 పీ వస్తా ఉంది 6 లెగ్ల నుంచి. అవునా కదా? ఇన్కమ్ ఎంత? దాదాపుగా 2.5 to 3 అంటున్నారు. వీళ్ళు గో ఫర్ లోవర్ సైడ్ పోదాం మనం. అవునా కదా? దాదాపుగా 2.5 లక్షలు జస్ట్ 1.5 ఇయర్ లోపల. ఓకేనా? సపోర్ట్ చాలా తక్కువ ఉన్నాయి. వర్క్ఫుల్లేనా? వర్క్ఫుల్లా కాదా? బిజినెస్ చేయాలా వద్దా? సీరియస్ చేయాలా స్లో చేయాలన్నా? ఎవరి చేతిలో ఉన్నది? మీటింగ్ అటెండ్ అవ్వాలా వద్దా? అప్లై చెప్పింది వినాలా వద్దా? సిపి వినాలా వద్దా? జూమ్ అటెండ్ చేయాలా వద్దా? ఎందుకు చేయాలి? ఇన్కమ్ 1,00,000 కావాలి. అవునా కదా? ఆ తర్వాత 7th మిషన్ 90 డేస్. అవునా కదా? ఇక్కడ ఏమైంది? ఇది డబల్ అయిపోయింది. ఇది మీకు 2,00,000 పీవీ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయకుండా మీ పిన్ అనేది క్రౌన్ నుంచి యూసిడికి జంప్ అయిపోయింది. ఉన్నాయి 6 లెగ్లే, పీవీలు పెరుగుతున్నాయి. అవునా కదా? ఇక్కడ మీ పిన్ యూసిడికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు లెక్కలు సార్. సార్ 2 లక్షలు పీవి సార్, 2 లక్షలు 2 లక్షలు లేదు సార్, 2 లక్షల పీవీలు 6 లక్షల ఇలా ఎలైట్ క్లబ్ కూడా యాడ్ అయింది ఇక్కడ. ఇప్పుడు మీ మాట సంజయ్ మాట్లాడతాను నేను. ఓకే, దాదాపు ఇక్కడ 4 lakhs ఇన్కమ్. ఓకే, 4 లాక్స్ పెడతారు ఆయన. ఆల్రెడీ ఇక్కడ యూసిడి పిన్ ఎలర్ట్ క్లబ్ వచ్చింది 3.5. ఓకే, దాస్తారు 4 అంటున్నారు 3.5 ఇన్కమ్ సార్. 3,50,000 మంత్లీ ఇన్కమ్. ఎన్ని రోజులు ఇంకా 2 years అవ్వలేదు, ఇంకా 2 years అవ్వలేదు. ఒకసారి చెక్ చేయండి మీ చుట్టుపక్కల. చాలా మంది ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది రిటైర్ 2వ తేదీ కూడా జాబ్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ₹1,00,000 ఇన్కమ్ చూడలేదు ఇప్పటిదాకా. 50 ఏళ్ళు పనిచేసినాక ఇక్కడ మీకు జస్ట్ 2 years లోపలనే మీ ఇన్కమ్ 3.5-4 లక్షలకి వెళ్ళిపోతే మీ ఉత్సాహం ఎలా ఉండాలి? ఈ ఉత్సాహంతో మీరు బిజినెస్ ఎలా చేయగలరు? ఇక్కడ నడిపించేది మీ అప్లైన్ కాదు, సిస్టమ్ కాదు, మీ ఉత్సాహం మీకు నడిపిస్తుంది అన్నట్టు. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళు మాత్రం పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలరు. మీరు మీ అందరికి ఉత్సాహం ఉందా లేదా? ఎట్లా చేయలేదు అది? ఇప్పుడు చూద్దాం, మనం 2 years కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ 4 లక్షల పీ వచ్చింది. మీ పిన్ యూసిడీనే ఉంది. దాసు గారు 4 లక్షల పిన్ యూసిడి పిన్ 6 to 7 lakh ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అవుతా ఉంది. ఓకే, 6 lakh వేసుకుంటున్నాను నేను. హైదరాబాద్ లో ఈ చెక్లు చూస్తున్నా చూడట్లేదు. ఎంతమంది చెక్లు చూస్తున్నారు? ఈ చెక్లు అవును కదా, ఫ్రంట్ లో చాలా మంది ఉన్నారు, కూర్చున్నారు కదా. ఏం చేశారు? ఆ డూప్లికేషన్ అయింది. అక్కడ నుంచి పీ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ అనేది వస్తా ఉంది. వెస్ట్ నుంచి బయటకు వెళ్తే ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఆ లక్షల ఇన్కమ్ ఓన్లీ బ్యాంక్ లో కనిపిస్తుంది తప్ప బయట ఎక్కడ ఏ శాలరీ అకౌంట్ లో మీకు నెల నెల కనిపించదు. మన బిగినింగ్ ఎక్కడ? 500 పీవీ నుంచి. అవునా కదా? సరిగ్గా నేర్చుకుని డూప్లికేట్ చేసుకుంటే మీరు రాబోలో వండర్స్ చేయొచ్చు మీరు. అవునా కదా? ఇప్పుడు 2 years అయిపోయింది, మనం 3rd year లో ఉన్నాం. ఇది 2nd year. 3rd year కి వస్తే ఇది 9th మిషన్ 80 days. ఇక్కడ 8 లక్షల పీ వచ్చింది. ఇక్కడ ఏ పిక్చర్? యూసిడి పినే కదా, డిసిడి కదా. 8 lakhs పీ, 8 lakhs పీవి డిసిడి కదా. 6 lakhs ఓన్లీ 6 lakhs మాట్లాడుతున్నాను. 6 lakhs 8 lakhs పీవీస్ ఆల్మోస్ట్ 2.5 lakhs అయిపోయింది కదా. ఓకే, నా డిసిడి పిన్ 7 to 8 lakhs PV. ఓకే, ఆర్ మల్టిపుల్ వీళ్ళు సార్ చెప్తున్నారు. దాస్ గారు 9 lakhs మంత్లీ ఇన్కమ్, 9 లక్షల ఇన్కమ్. ఓకే, 3rd year లో ఉన్నాం మనం. 3rd year లో 2nd మిషన్ 80 days అంటే 10th మీ స్టార్ట్ చేసిన నుంచి ఇక్కడ 16 లక్షల పీవీ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ డియూసిడి అయిపోయారు సార్. 16 లక్షల పీవీ డియూసిడి పిన్ వినిపించిందా? 1 కాదు, 2 కాదు, 2 లక్షలు కాదు, 3 కాదు, 5 కాదు, 8 కాదు, దాదాపుగా 12 లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ పీవీ. ఓకే, 11వది సాధ్యత చాలా ఉన్నాయి. ఎక్కువైపోతుంది మళ్ళీ, తట్టుకోలేరు మళ్ళీ మీరు. అవును కదా? అది ముందు పరిగెత్తుంటుంది, ఈ లోపు గోపుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఓకే, అది అలాగే ఉంచిన సీక్రెట్ తర్వాత ఓపెన్ చేద్దాం.
సార్ దగ్గర మంచి ప్లాన్ ఉంది, ₹1,00,00,000 నెలకి ఎలా తీసుకోవాలనేది. అవునా కదా? దానికోసం సార్ ఏమంటారంటే ఎప్పటిదాకైతే మీరు ఈ పీవీతో డివిసిడి కారో అప్పటిదాకా చెప్పంటున్నారు. ఎంతమంది తెలుసు రెడీగా ఉన్నారు? దానికోసం ఏం చేయాలి? ముందు డివిసిడి పిన్ 16 లక్షల పీవీతో కంప్లీట్ చేయాలి. ఆర్ యు రెడీ? ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం తొందరగా విషయాల్ని యాక్సెప్ట్ చేయం. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, కొంచెం మీకు అవగాహన వస్తుంది. ఓకే, చాలా చెప్పాను కూడా, నేను రిపీట్ చేస్తున్నాను మళ్ళీ, నేను చాలా గుర్తున్నాను కాబట్టి. ఒక పర్సన్ ఉండేవాడు, ఆయనకు బాగా కోట్లు సంపాదించని బాగా ఇష్టం ఉండేది. ఏం చేయాలని? కోట్లకు సంపాదించాలని. అప్పట్లోపల అవకాశాలు లేవు, అప్పుడు విజిల్ కూడా లేకుండే పాపం చేద్దామన్నా కానీ. అవునా కదా? అప్పుడు ఒకటే సోర్స్ ఉండేటంటే లాటరీ తీసుకోవడం. లాటరీ వస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఆయన పాపం 21 ఏజ్ నుంచి లాటరీ తీసుకోవడం మొదలు పెట్టిండు. అవునా కదా? ప్రతిసారి లాటరీ తీసుకునేది, లాటరీ రాగానే అప్పుడు పేపర్లో వచ్చేది, పోయి చెక్ చేసేవారు ప్రతిసారి. ఎప్పుడు లాటరీ వచ్చేది కదా. అట్లా 20 ఏటా అయిపోయింది, 30 అయింది, 45, 50 ఏజ్ దాటింది, అయినా కానీ లాటరీ ఎప్పుడు రాలేదు. కానీ హీఈస్ అ వెరీ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ పర్సన్. 80% లో ఒక పూట తినకున్నా కానీ లాటరీ టికెట్ పక్క కొనేవాడు. అటు చూస్తూ 60 అయిపోయినాయి, 70 అయిపోయినాయి, 80 అయిపోయినాయి, లాటరీ మాత్రం రాలేదు అని తీసుకోవడం కూడా మానలేదు. అవునా కదా? అప్పటికే పిల్లలు పెద్దగా అయిపోయి చిన్న జాబ్ చేసుకుంటున్నారు. ఈయన మంచాన పడ్డాడు. ఈయన పెద్ద మనిషి మంచాన పడ్డాడు, లేవలేడు, కూర్చోలేడు. అవునా కదా? అట్లా మంచం. అయినా కానీ పిల్లలు చెప్పి లాటరీ మాత్రం పక్క తెప్పిస్తుంది. ఇక చూసి ఇక 85వ ఏట ఆయనకు దాదాపుగా పెద్ద లాటరీ తగిలింది, 100 కోట్లది. అవునా కదా? ఆ పిల్లలు చూసి పరేషాన్ అయిపోయినారు. 100 కోట్లు వచ్చినాయి. అవునా కదా? నాన్న మంచాన పడ్డాడు కదా, సడన్ గా చెప్తే ఏమవుతుందేమో. అవునా కదా? అట్లానే బాగా ప్లాన్ చేశానంటే ఒక సైకాలజికల్ డాక్టర్ని పట్టుకురావాలా, పట్టుకొచ్చి ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. సంతోషం ఎక్కువైనా చనిపోతారు, మనిషి 100 వస్తుంది మళ్ళీ. అవునా కదా? అట్లా డాక్టర్ని పట్టుకొచ్చి పోయి చెప్పారు, మీరు మంచి పని చేస్తారు నా దగ్గర. అవునా కదా? డైరెక్ట్ చెప్తే మనిషి పక్క అవుట్ అయ్యేవాడు, నేను అన్ని చూసుకుంటే ఉన్నది అన్నాడు. ₹1,00,000 తీసి మాట్లాడుకున్నాడు. వచ్చి ఆ మంచం దగ్గర కూర్చున్నాడు, చేరేసుకొని ఛాయ్గా తాగిండు. ఏం తాత బాగున్నావు అని మాట్లాడిన తర్వాత, నేను ఎప్పుడు వచ్చి లాటరీ కొంటున్నావు కదా? అవును కొంటున్నా, ఇప్పుడు నాకు రాని నాకు డిస్క్ వచ్చింది అన్నాడు. అవునా కదా? సరే, ఒక ₹1,00,000 లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తాం? నేను అనుకో ఏం చేస్తాం, తింటంతగా మజా చేస్తాం, ఎప్పుడు నేను కొనుక్కుంటా చాలా ఉత్సాహంగా ఉంటున్నాను. సరే, మీరు డ్రీమ్ బిల్ చేయడం మొదలుపెట్టిండి ఆయన. అవునా కదా? సరే, 1,00,000 అయితే అయిపోయింది అనుకో, అనుకో 5,00,000 తినిపిస్తాం. నీకు పిచ్చి పెట్టాను, 5,00,000 వస్తానికి ఇప్పుడు ₹1 రాలేదు అంటాడు. వచ్చినాయి అనుకో, ఏమైనా ఏముందానికి అందరికి గెలి అందరికీ పార్టీ ఇస్తాను, నేను గెలందరికీ పార్టీ ఇస్తాను. అవునా? ఓకే, వెరీ గుడ్ అనుకుందాం. ఒక 25 లక్షలు వచ్చింది అనుకుంటాడు. అప్పుడు నేను పడుకున్నాడు, లేచి కూర్చుంటాడు. 25 లక్షల నీకు మజా కనిపిస్తుందా? నీకేమన్నా 80 ఏళ్ళు అయిపోయాయి, ప్రతి నెల ఎప్పుడు వచ్చింది లేదు, నీకు నాకు పిచ్చిపోయి అంత మజా చేయకంటాడు. అనుకో భయ్, 20 లక్షలు వస్తే చేస్తాడు. ఏం చేస్తా భయ్? ఎప్పుడు నుంచి అనుకుంటున్నా మిస్సెస్ ఎప్పటి నుంచి నాకు బంగారం చావగొడుతుందని. అవునా కదా? ఒక 1 కిలో బంగారం కొనిస్తాను, తిరిగి అంటున్నాడు. అవునా కదా? అంటాడు, అట్లా కాదు 50 లక్షలు వస్తే ఏం చేస్తావు అంటాడు. ఇక ఆయన కోపం ఎక్కబోతుందండి. అవునా కదా? ఏదో దొరకలేదు, నాకే నేను దొరికిన పొద్దు నుంచి నాకు చావగొడుతుంటాడు. అవునా కదా? ఇంకో నువ్వు వచ్చినావు చాయ్ తాగి, ఇంకో చాయ్ తాగి నాకు బిస్కించకు నాకు. అవునా కదా? ఇన్ని నా ముసలోనే నేను చావు దగ్గర వచ్చింది, ₹1 వచ్చింది లేదు. నువ్వు 1,00,000 అంటావు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు తీసుకొచ్చినావు. ఓకే, నాకు నేను ఊరుకుంటాను అంటాడు. కదా తాత చెప్పు, ఒకటి జోక్ చేయడానికి ఏముంది, ఏం చేస్తుంటాడు. ఇక ఏం లేదు, నాకు 3 కొడుకులు ఉన్నారు. అవును కదా? అందరికీ ఒక ఇల్లు కొనిస్తా అంటాడు. అందరికీ ఇల్లు కొనిస్తా, కొంచెం పొలం కొనిస్తా అంటున్నాడు. సరే, ఇక లాస్ట్ మాట ఏమనుకోద్దు నువ్వు. అవునా కదా? ఒక పని చేద్దాం, ఓకేనా? 100 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తున్నావు అంటాడు. వాడు పండుకున్నోడు లెవెల్కి రాదు, లేచి నిలబడతాడు. ఇట్లా ఆయన ఫుల్ కోపం వస్తే బిగ్ ఫుల్ ఎక్కిపోతుంది అంటారు అనుకుంటా. ఇగో చూడు, నాకు నిజంగా 100 కోట్లు వస్తే దాంట్లో సగం నీకు ఇస్తాడు. ఎవరికి? డాక్టర్కి. అది ఎప్పుడు వింటాడో ఆ డాక్టర్ చనిపోతాడు. ఎందుకంటే అది వచ్చి 2 లక్షల కోసము 50 కోట్లు, ఆయనకి 50 కోట్లు వస్తాయంటే ఆయన తనుకుంటాడు. అలాగా అవును అటు అంటున్నాడు. అట్లా ఈ బిజినెస్ లో కూడా పెద్ద విషయాలు బుర్రకెక్కవు. చిన్న కొంచెం మీ చెట్లు పెరిగే కొద్దీ, ఇటుకలు పెరిగే కొద్దీ, మీ నమ్మకం పెరిగే కొద్దీ మీరే రేపు చాలా పెద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తారు.
అవునా కదా? మళ్ళీ నేను బ్యాక్ టు ద టాపిక్ వస్తున్నాను. నేను ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఫస్ట్ నేర్చుకోవాల్సింది 500 PV. అవును కదా? ఎప్పటిదాకా మీరు 500 PV సొంతంగా చేయడం నేర్చుకోరో అప్పటిదాకా పెద్ద బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అబ్బాయితో కూర్చోండి, ఆ 500 PV ఏం చేస్తే వస్తాయి, ఎట్లా వస్తాయి, ట్రైనింగ్ తీసుకోండి, కష్టపడండి. ఒక 2 నెలలు లేట్ కావచ్చు, 3 నెలలు లేట్ కావచ్చు, ఏం పర్లేదు. ఒకసారి నేర్చుకుని పట్టు సాధిస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ సాధించవచ్చు. రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే సార్. రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ నుంచి అందరికీ తెలుగు రాదు, కొంత హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్పమంటున్నారు. నాకు మళ్ళీ 1 అవర్ టైం ఇచ్చారు. నాకు మళ్ళీ 1 అవర్ టైం ఇచ్చారు. ఎంత రెడీగా ఉన్నారు? థ్యాంక్ యూ. ఓకే, 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఓకే फ्रेंड्स, फ्रेंड्स अभी देखो अब तक जो हम डिस्कस किया था बहुत सिंपल कॉन्सेप्ट है. पहले आपको 500 PV का बिजनेस सीखना है. 500 PV कैसे करना है, ठीक है? ये लगभग 15,000 का टर्नओवर है. ये सीखने के बाद इसको डुप्लीकेशन करना है. हम जो बात करते हैं मशीन 90 डेज का, ठीक है? पहले आपने बताया था 500 PV करना है, 6 lakhs में डिवाइड करना है. पहले 90 डेज में 3000 PV करने से आपका 10,000 इनकम आएगा. उसके बाद हर 3 महीने में डबल करते जाएंगे. तो सेकंड 90 डेज में ये 6,000 हो गया, इनकम हो गया 15,000. थर्ड में आ गया ये 24,000, ठीक है? 12,000 हो गया, 25,000 इनकम आ रहा है. उसके बाद में 24,000 PV आ रहा है. 1 साल के अंदर आपका विन होगा क्राउड, 50,000 के आसपास आपका इनकम रहेगा. 1 साल के अंदर सही काम किए तो 500 PV का बिजनेस किए तो ऐसा करते 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 3 साल के अंदर आपका इनकम लगभग DVCD पिन आएगा, 16 लाख का PV होगा और आपका इनकम लगभग 12 लाख रुपए क्रॉस करेगा. ये सभी के लिए सबसे इम्पोर्टेंट इसमें बात है 500 PV कैसे करनी है, सीखना है. चाहे 1-2 महीना ज्यादा टाइम क्या कोई बात नहीं है, सीखो, इसको मल्टीप्लाई करो, अपने साथ बैठो, वो कैसे करना है वो सिखाएंगे. वो सीखते हुए आगे बढ़ सकते हैं, भगवान की नाम हासिल कर सकते हैं. थैंक यू वेरी मच. बैठे ग्रेट सेशन लेडीज ऑफ सर इस साल की बिगर प्लस సెషన్ మిడిల్లోకి వచ్చినాం. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నది అనుకుంటున్నా. ఈ ఎక్సైట్మెంట్ కి డబుల్ ఎక్సైట్మెంట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్నా. ఆర్ యు ఎక్సైటెడ్? మన ముందున్నటువంటి గ్రేట్ లీడర్ అండ్ ఎక్సైట్మెంట్ లీడర్ ని ఇన్వైట్ చేయడానికి మనం రెస్పెక్టబుల్ గా ఒక్కసారి లేచి నిలబడి సో గెస్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకున్నాం. సో స్పీకర్ వస్తున్నప్పుడు స్టేజ్ మీదకి వచ్చేంత వరకు క్లాస్ అవ్వద్దు. అండ్ మన ఎక్సైట్మెంట్ చూపాలి అంతే. నడుస్తుంది పని చేస్తలేదు. ఎస్ సార్. సో అంటే మనలో వేడి అది తట్టుకోవట్లేదు అన్నట్టు. ఎస్ సార్ నో. ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? ఇది ఎక్సైట్మెంట్ కాదు మా భాష, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. అది అంత మరీ ఎక్సైట్మెంట్ అని అయితే అనవు. కానీ ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏది ఉన్నా లేకుండా ఎక్సైట్మెంట్ ఉంటే అది సక్సెస్ అయిపోతుంది. కలర్ అవసరం లేదు ఇక్కడ గెలవాలంటే, కలర్ అవసరం లేదు, హైట్ అవసరం లేదు, మంచి ఏం అవసరం లేదు. ఒక్కటే ఎక్సైటెడ్ ఉండాలి, మొహం పైన చిరునవ్వు ఉండాలి. 100% మనం ఇక్కడ వచ్చి సక్సెస్ అయిపోవచ్చు.
సో ఇంతసేపు మనకు అద్భుతమైన నాలెడ్జ్ మనం తీసుకున్నాం. సో ప్రతి ఒక్క లీడర్ దగ్గర నుంచి తీసుకున్నాం, అవునా కదా? కుల్కర్ణి సార్ దగ్గర నుంచి తీసుకున్నాం, మనం సంధ్య మేడం దగ్గర నుంచి తీసుకున్నాం, పురుషోత్తం దాస్ సార్ దగ్గర నుంచి తీసుకున్నాం, అవునా? మనం అదృష్టవంతులమా కాదా? ఎస్ సార్ నో? అసలైన గణేష్ నిమజ్జనం ఏడ నడుస్తుందంటే ఈయన నడుస్తుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నేను మిమ్మల్ని ఎక్కడో తీసుకుపోవాలనుకుంటున్నా, మీరు ఈయనే ఉంటారు. ఇంకా ఆర్ యూ ఎక్సైటెడ్? అమ్మో నేను టైం అయిపోతుంది సార్. సార్ ఫోన్ పట్టుకుంటాడు ఇట్లా, నా టాపిక్లో వెళ్ళిపోతా. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి, సో అసలు వాట్ ఈస్ లైఫ్? మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సో మెనీ టైమ్స్ ఆలోచించారు. సో మన ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉందా? మన లైఫ్ ఏమైనా మారిందా? ఇంకా మారే దశలో ఉందా? మారుతుందా? ఇదే కన్ఫ్యూజన్. నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇదే. ఎస్ ఆర్ నో? కొన్ని మారుతుంది నా జీవితం అని అనిపిస్తుందా మనకి ఎప్పుడన్నా? మర్చిపోయినప్పుడు కలలోనైనా. సో నేను ఏమంటున్నానంటే, నేను ఏమవ్వాలో, నేను గెలవాలో ఓడిపోవాలో నేనే అనుకోకపోతే మరి నా పక్కింటోడు అనుకుంటాడా నేను గెలవాలని? ఎస్ ఆర్ నో? మీరు తలకాయలు ఓపినారు అనుకున్నది సౌత్ ఆఫ్రికా భాష అవుతుంది, మళ్ళీ నేను ఆడపోవాలి సౌత్ ఆఫ్రికా. ఎస్ ఆర్ నో? ఏదున్నా భగవంతుడు ఇచ్చిన నోరుతోనే మాట్లాడతాం, ఓకేనా? ఎంతమంది ఇక్కడ డ్రీమర్స్ ఉన్నారు? ఇది అసలు కాదు. నేను రియల్ డ్రీమర్స్ అడుగుతున్నా, జస్ట్ ఆర్టిఫిషియల్ డ్రీమర్స్ చేయగలుగుతాను. ఇక్కడ ఎంతమంది రియల్ గా డ్రీమర్స్ ఉన్నారు ఇక్కడ? కొద్దిగా కనిపించింది సార్, అర్వమన్నారు కాబట్టి చేతులు ఎత్తాయి, రెండు చేసినట్లేదు. మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఎంతమంది రియల్ డ్రీమర్స్ ఉన్నారు ఇక్కడ? ఎందుకంటే నేను అరవడంగా అనిపిస్తా, అదే నా దగ్గర పెద్దది. సో నిజంగా మీరు అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? ఎంతమందికి పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంది? ఎంతమందికి పెద్ద కార్ తీసుకురావాలని ఉంది? ఎంతమందికి లక్షల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి? ఎంతమందికి ఒక కిలో బంగారం కొనాలని ఉంది? అరే రేటు పెరిగినందుకు అయ్యింది, మర్చిపోయి దాస్తారు ఇంటికి పోయారు సార్. ఒకడే బ్యాంక్లో ఉందంట, టెన్షన్ లాకర్లో ఉందంట. ఓకే, సో అవునా కదా? అందరికి నేను డ్రీమ్స్ ఉన్నాయా? మీ అందరితో ఒక చిన్న మాట, మీరందరూ సీరియస్ పర్సన్స్ ఏనా? ఆర్ యూ సీరియస్ పర్సన్ ఏనా? నిజంగా నిజంగా ఎంతమంది ఇళ్లలో మీ డ్రీమ్ లిస్ట్ అనేది పోస్ట్ చేసి పెట్టారు? ఆనెస్ట్గా అడుగుతున్నా, మీరు నమ్మే భగవంతుడి పైన ఒట్టేస్తున్నారు. ఎంతమంది ఆనెస్ట్గా మీ పోస్టర్ మీ ఇంట్లో గోడకుంది? మరి ఎక్కడ పోయింది ఇంతసేపటి? మరి రియల్ డ్రీమర్ అంటే మీరు పెద్ద పెద్ద చేతులు. ఇదే మన దగ్గర వచ్చిన పెద్ద కర్మ. అది కర్మనా, దురదృష్టమా, పాపమా, మన ఏళ్ళకి ఏమంటారు, ఏళ్ళ నాటి శని అనాలన్నా తెలియదు. ఇప్పుడు కుల్కర్ణి సార్ చెప్పింది ఇక్కడ, కొన్ని నెలకు 3 months ఒకసారి మనం పని చేసుకుంటూ పోతే ఇన్కమ్ వస్తుందని తెలుసా తెలియదా? ఎస్ సార్, తెలుసా తెలియదా? కానీ చేస్తామా ఇట్లా మనం? చెయ్యం. నిజం మాట్లాడుకుంది, చేస్తామా మనం? చెయ్యం. అందుకే మనకి ఇన్కమ్ రావట్లేదు. ఇన్కమ్ చేసేటోళ్ళేమో లచ్చలు తీసుకొని పోతుంది, ఎవరికి పని చేసేటోళ్ళు. నిజమేనా? మరి మనకి ఎప్పుడన్నా అనిపిస్తలేదా, అరే నేను బిజినెస్లో జాయిన్ అయినా దీనికి ఒక పర్టికులర్గా విన్నింగ్ టీం చెప్తుంది, మీ డ్రీమ్ ఏందో ఐడెంటిఫై చేయండి, డ్రీమ్ చార్ట్ రెడీ చేయండి, మిమ్మల్ని మీ ఇంట్లో పెట్టండి, వేరే వాళ్ళు మీకు అటు చేసినా సరే మీరు అయినా సరే పోరాడి పని చేయండి అని చెప్పి విన్నింగ్ టీం చెప్తుంది. అప్లైలు నెత్తి పలగొట్టుకొని చెప్తున్నారు. సలీం సార్ అయితే ముందర వెనకాల అన్ని వీడియో చూస్తున్నాం. లైఫ్ బిఫోర్ వెస్టీజ్ ఎట్లుండే, ఆఫ్టర్ వెస్టీజ్ ఎట్లుండే, ఇల్లు ఎట్లుండే. ఎస్ సార్ నో? నిజంగా ఒక్కసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్. ఎందుకంటే నిజంగా పెద్ద డ్రీమర్ అయినా, డియూసీడీ కాకపోయినా ఏదో ఓ రోజు నేను డియూసీడీ అయితా, ఈ రేకుల ఇల్లుని ఈ అన్ని ఇల్లుని చూపిస్తా, నేను అయిత ఖచ్చితంగా అని చెప్పే ధైర్యం మీకున్నదా?
ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఒక్కసారి దుమ్ము లేపాలి సలీం సార్ కోసం. మీరు కళ కనే దమ్ముంటే, కళలు కనే దమ్మున్న ప్రతి ఒక్కరు గెలవగలరు వెస్టీజ్ లో ప్రతి ఒక్కరు గెలవగలరు. మీరు కళ కనాలి అని దాన్ని సార్థకత చేసుకోవాలని మీకు ఉంటాయి. ఎస్ సార్ నో? ఈ రోజన్నా ఇంటికి పోయి ఆ దేవునికో ఈ దేవునికో దండం పెట్టి ఆ పోస్టర్ రెడీ చేసి గోడ మీద పెడదామా సార్? ఊరుకో సార్. వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటే అసలే మా ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తారు, మా సార్ ఎక్కువ మంది దొరికొస్తారు, ఉందా లేదా? మరి మాకు కూడా తెచ్చు. విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన, విమర్శించిన వాళ్ళే లేవు. మీరు విమర్శించబడేవారా విమర్శించేవారా? గట్టిగా విమర్శించేవాళ్ళ? విమర్శించబడేవాళ్ళు. అవునా? మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, చెప్పేటోనికి సాకులు, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడా అంటే 100కు 100% పని చేసేటోడే గెలుస్తాడు. ఇక్కడ సాకులు చెప్పేటోళ్ళు ఉన్నారా, పని చేసేటోళ్ళు ఉన్నారా? పని చేసినప్పుడు ఇబ్బందులు కలుగుతాయా కలగవా? మొహమాట వస్తుందా రాదా? బయట వాళ్ళు మనల్ని అంటారా అనరా? మమ్మల్ని ఎవరు అనలేదు అని అంటే కనుక చెప్పండి, మేమే ఆటోలు పెట్టి మనుషులను పెట్టి మీ ఈగో హట్ చేయడానికి పంపిస్తాం. బిల్కుల్ మాట్లాడుకున్నాం. ఎస్ సార్ నో? సో ఇక్కడ పెద్ద డ్రీమ్, మీరు వెస్టీజ్కి ఎందుకు వచ్చారు అంటే పెద్ద డ్రీమ్ ఒకటే ఉన్నది, నా కలలని నెరవేర్చుకోవడానికి నేను వెస్టీజ్ లోకి వచ్చాను. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఇది క్లారిటీ ఉందా మీ అందరికి? ఉంది కదా? కానీ మన లైఫ్ లో మనం చేసే పని ఏముందంటే బిజీ 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 బిజీ. మనకంటే ప్రధానమంత్రి మోడీ కూడా బిజీ ఉంటాడు, అంతకంటే ఎక్కువ బిజీ మనమే ఉంటాం. నేను కూడా బిజీ ఉండేటోని. ఎట్లా తెలుసా? పురుషోత్తం దాస్ అని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ భాయ్ ఎడునో కద్దాం అన్నాడు. నేను సినిమా థియేటర్లో ఉండి బాత్రూంలో పోయి మస్తు బిజీ ఉన్నా సార్ నేను చెప్పాను. ఆ తర్వాత ఈ బిజినెస్ అర్థమయ్యి పైసలు వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత పొరపాటు చేసింది నా జీవితంలో. ఇప్పటికి కూడా ఒకసారి పశ్చాత్తాపడతా. ఎందుకంటే ఆయన ఒకవేళ ఆ రోజే చెప్పినట్టు ఉండుంటే ఆయన కంటే 1 లక్ష 2 లక్షలు తగ్గుతుండే. సంవత్సరం లేట్ అయింది కాబట్టి 7 కాడికి 5-6 లక్షలు తగ్గింది. ఎస్ సార్ నో? మరి ఎవరు ఇవ్వాలి ఆ పైసలు? ఎవరిస్తారు ఆ పైసలు? నేను చేసిన దానికి అనుభవించాలి తప్ప ఇంకేం లేదు. ఎస్ సార్ నో? సో కాబట్టి మనకి అవన్నీ అవసరమా? కానీ చేద్దామా వద్దా? ఆర్ యూ రెడీ? రెడీ? రెండో విషయానికి వస్తే, అసలు మన లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం? ఇంత బిజీ 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 అనుకుంటున్నాం కదా, ఏమంత బిజీ ఉంది మన జీవితంలో? చూద్దామా ఒకసారి? ఆయన ఎక్సైటెడ్ అయ్యి. ఎస్, అసలు ఏంటి మన లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉన్నాం అంటే కనుక అసలు ఒకసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేద్దాం. లైఫ్ ని ఒక రోజుని రివైండ్ చేద్దాం. పొద్దుగాల 7 గంటలు అయితే తప్ప మనం లేవం. ఈ జూమ్ మీటింగ్ చల్లకుండా ఈ అప్లైన్లు ఏడ దొరికి ఆ జూమ్ మీటింగ్ పెట్టి 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 6 గంటల కానీ లేపి అది లేవలేక అది నీరులేక మొత్తం పరిశాన్ అయిపోతుంది. ఎంత మంచిగా అవుతుందో కానీ వేస్తాను మెట్రోనంట. శనివారం వచ్చి 1000 జూమ్ అన్నాం అనుకోండి, లీడర్ కనబడాలా, కొత్త వాళ్ళు కనబడతారు. ఏంటంటే శనివారం కదా సార్ రెస్ట్ తీసుకున్నామని వాళ్ళందరూ వచ్చారు సార్, పురమాయిస్తాం మన వాళ్ళందరినీ. ఫుల్ అయిపోయింది. అది తప్పించుకునే మాటలో నెంబర్ 1 మాట కాదే. తప్పించుకునే మాటలలో నెంబర్ 1 అదే. సార్ మీరు అది అల్ల వద్దామని కూడా 10 మంది అయిపోయి యూట్యూబ్లో పెట్టిన అంటాడు. యూట్యూబ్ లేదా అది యూట్యూబ్లో అన్నీ ఉంటే మన చెక్ ఉంటుండే యాడ్ ఉంటుండే. ఏ సార్ మన పిన్ ఏదో మారుతుండే, మన ఇంకా మారుతుండే, అవునా కదా? కానీ పొద్దుగాల ఒకవేళ బిజినెస్ అంత సీరియస్ లేదు, పొద్దుగాల 7 గంటలకు లేస్తాం. 7 గంటలకు లేచి కళ్ళు నడుచుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుంటాం. అటు ఇటు దేవులాడతాం. మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే టీవీ చూడాలి. ఎస్ సార్ మా రిమోట్ దొరకదు కాబట్టి రిమోట్ వేయడం వేయడం అని అంటాడు ఆయన పెద్దగా. అమ్మ ఉరికి పోయి రిమోట్ తీసుకొచ్చి ఇంకో రిమోట్ ఇట్లా ఇక టీవీ స్టార్ట్ చేస్తాం. ఈ టీవీ మీ టీవీ మా టీవీ మంది టీవీ అన్ని టీవీలు వేసుకొస్తాం. 8 అవుతుంది. అంటది, ఏమయ్యా ఆఫీస్ టైం అవుతలేదా? తెలుసలే
వస్తాడు లోపలికి. తయారయ్యి అర్ధగంట సేపట్లో బయట వస్తాడు. బయట వచ్చినప్పుడు ఇంకా టిఫిన్ వేయాలన్నా చెప్తాను, వేయాలని పెట్టాను, టిఫిన్ ఇంత పెడతామా రాండే టిఫిన్ చేయి ఇడ్లీ చేసి ఇచ్చింది. ఈ లొల్లి లొల్లి ఆ లొల్లి ఉప్పు వేయడం మర్చిపోతుంది, సహజం కదా. ఉప్పు వేయడం మర్చిపోతుంది. మనం పోయి ఆయన చింపి అలా పెట్టి నోట్ పెట్టుకుంటారు. నేను వద్దే అని మా అమ్మతో నెత్తి బలగొట్టుకుని ఆయన నేను వచ్చి గమనించాను. ఏం చేస్తాం కర్మ అని గమనించాలి. ఏదో ఒకటి తింటాం, మనస్ఫూర్తిగా తినం మనం, ఎందుకంటే వస్తాం కదా కాబట్టి తినం. అక్కడ బాక్స్ ఏదో బాక్స్ ఏదో రెడీ చేస్తే ఆ బాక్స్ పోయి ఆఫీస్కి పోయి బస్సుకి ఎక్కిపోయేటోళ్ళు బస్సు ఎక్కిపోతారు, బండి మీద పోయేటోళ్ళు బండి మీద పోతారు. ఈ బస్సు ఎక్కిపోయేటోళ్ళతో జరంగా కష్టం. ఎట్లుంటుందంటే వీడి కాళ్ళు దొక్కే వాడు ఏది దొక్కే వీడి బ్యాగ్ ఉంటే ఈ దొంగ ఇక తిట్టినప్పుడల్లా జనసేన రేవంత్ రెడ్డి తింటాం. ఆయన ఏమంటే ఈ టికెట్లు ఉన్నాయి, ఫ్రీ వచ్చిన వాళ్ళు కూర్చున్నాడు ఏది టికెట్ పెట్టి నిలబెట్టి సాడే ఏ గవర్నమెంట్ మనవే అదువే రాలువే పోయి బండి మీద పోయేటప్పుడు బండి మీద పోతుంటే జర అంతా ఇప్పుడు సలీం సార్ కారు జర దాస్ సార్ కారు జర పక్కన నిలబడి జర గట్టి వేసి పెట్టి వేడిగాలు వచ్చిందనుకో ఇంకో సగం వీలు చేస్తారు అని మళ్ళీ వీళ్ళ మీద కూడా ఇంత పోస్తారు. అనుకుంటా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆఫీస్కి పోయేలో 9:30 పోయి ఆఫీస్ 10:30 అయిపోయి ఆఫీస్కి పోయి డోర్ ఓపెన్ చేయగానే ఆయన అంటాడు రావయ్య ఆయన చెప్పే మంత్రాలు ఆయన చెప్తాడు. పక్కకు పోయినాక అనిపిస్తుంది మంచి మంచి వాళ్ళు పోతురు ఈ పోతాడు అనిపించినాక పోయి లోపల కూర్చొని అంతా కొలీగ్స్ ఉంటారు, కాకలు మామూలే ఉంటారు. అంట అందరికి ఒక హాయి ప్రతిజ్ఞ చేశారు. ఇక రారా ఆడదు రెగ్యులర్ తెచ్చేటోడే కదా రా అని కూర్చొని తింటారు. మధ్యాహ్నం అయినాక బాక్స్ కథం చేసి సాయంత్రం అయినాక ఇంత ఛాయ్ తాగి ఇక అందరికీ టాటాలు చెప్పుకొని మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు బయలుదేరుతారు. ఇంటికి పోయేలోపు మళ్ళీ 2.5 గంటల జర్నీ పడుతుంది కాబట్టి 7:30 అవుతుంది. ఇక కాళ్ళకున్న ఆ బూట్లు కూడా పీకే ఓపిక ఉన్నది మనకి. ఇది ఇతను తిట్టిపోతుంది ఇతను తిట్టిపోతుంది. దీంతో రేపు పొద్దుగాల పని ఇప్పుడు పని లేదని పోయి ఆ హాల్లో పోయి మళ్ళీ పోయి కూర్చొని మళ్ళీ రిమోట్ దేవుడు కట్టుకొని కష్టమైనా సరే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ టీవీ నీ టీవీ మా టీవీ మన టీవీ ఏం అయినప్పుడు మరి ఏంటి ఏమనుకుంటారా ఏమండి అంటారు అంటాడు చంద్రముఖి వస్తుందండి నిజమా చంద్రముఖి వస్తుందండి అంటారు. ఇప్పుడు చంద్రముఖి చూడకపోతే ఏ దేవుడు ఏడుస్తున్నాడా కిచెన్లోకి పోయి అంటారు మంచి మంచోళ్ళకి వస్తుంది మావాళ్ళకి వస్తుంది సృష్టి ధర్మం కదా అంటది. తర్వాత 9 అవుతుంది. ఎరా తిందామని చెప్పి పోయి ఆ ఉప్పు పప్పు లేని ఏదో పెట్టుకొని తిని 10 10:30 పోయి పండుకుంటాడు. మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేచినాక ఏమన్నా మారుతుందా అట్లనే ఉంటుందా జీవితం? అట్లే ఒక మాట నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా మనస్ఫూర్తిగా. ఎవరైతే మిత్రులారా భాయ్ हमारे प्यारे भाई लोग మీ అందరూ ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. ఇవాళ నైట్ ఇంటికి కోరి అన్నం తిన్నోరి నీ బెడ్రూమ్లో కోరి మేడం కూర్చోబెట్టు అమ్మ తోడు నేనేమన్నా పిల్లల తోడు అమ్మ తోడు దేవుని తోడు అని చెప్పినాక ఇలా ఒడ్డేమాను ఈ జోలు చెప్పింది కదా అసలు నీకేమనిపించింది చెప్పు నా మీద అన్నాడు. ఒక్కటన్నా చిక్కలే చెప్తున్నా ఒక్కరన్నా ఏ ఒడ్డేమా చెప్పింది అబద్ధం నువ్వు తోపు నువ్వు షారుఖ్ ఖాన్ నువ్వు చిరంజీవి అంటే ఇక నేను పాదాలు వందనం చేస్తాను. ఒకవేళ ఆమె గనక ఏమో అంటే నాకు కూడా గట్టనే రేపటి నుంచి ఏమన్నా మారే కార్యక్రమం ఉంటే పెట్టుకో. రెడీ ఉన్నారా అందరూ? ఎట్లా సార్ ఇట్లా చెప్పినావు అంటే మేము వంకాయలు వచ్చినాం ఇదే పని మాది కూడా ముందు ఇదే పని కదా. సో కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి. అందరూ యా సో ఎంత మంచిగా నవ్వుతాను చూడండి కదా. ఇంకా ఇంతకంటే ఒకసారి అందరం మంచిగా నవ్వుదాం. ఒకసారి నవ్వద్దు
అబద్దా? ఓ నవ్వు అయిపోయినట్టురా. నవ్వు అయిపోదు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగులు ఎవరు లేరు ఇక్కడ. సార్ రోగులు ఎవరు లేరు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఇలా నవ్వుకోక ఎన్ని రోజులైందో. ఎస్ సార్, ఎస్ సార్. వద్దు, నా క్లాప్స్ వద్దు, టైం లేదు, క్లాప్స్ వద్దు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు హ్యాపీగా హాల్లో కూర్చొని నవ్వుకొని కొన్ని యుగాలు అయి ఉంటారు. వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈరోజు ఈ జీవితం శాశ్వతం, నేను 100 ఏళ్ళు బతుకుతానంటూ ఎవరైనా చేతులు. అసలు 100 ఏళ్ళు ఎట్లొచ్చింది మన జీవితంలోకి? ఎట్లొచ్చింది 100 ఏళ్ళు అంటే, మనిషికి 40 ఏళ్ళే ఆయుష్, కుక్కకు 40 ఏళ్ళే, మనిషికి 40 ఏళ్ళే, కోతికి 40 ఏళ్ళే, గాడిదకు కూడా 40 ఏళ్ళే. కోతి దగ్గరికి వెళ్ళి అడిగిందంట భగవంతుడు, 40 తీసుకో అని చెప్పి. ఎందుకయ్యా, దొరికితే తింటాం, లేకపోతే పసుపు అంతా మాకే 40 ఏళ్ళు, 20 చాలు, 20 నువ్వే తీసుకోపో అని చెప్పిందంట కోతి మంకీ. తర్వాత డాగ్ దగ్గరికి వెళ్ళినంట, నీకు 40 లేలు అన్నాడు. నాకు ఎందుకంటే వీడు దాన్ని దాటిపోతా, వాడు దాన్ని తిట్టిపోతా, ఏ గిలాకు లేరుకో తినేది నా బతుకు, దీనికి 40 ఏళ్ళు అవసరమా నాకు? నాకు కూడా 20 స్వామి, అవే కాయం చేసుకో, 50 నువ్వు తీసుకో. గాడిద దగ్గరికి పోయి సేమ్ ఇట్లానే చెప్పిండ, సేమ్ చెప్పింది. ఈ గాడిద చాకిరే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే జనాలు, ఆ చాకిరి 40 ఏళ్ళు ఇవ్వాలన్నా నేను. వద్దు మహాప్రభు, 20 సార్లు నాకు కూడా. మనిషి దగ్గరికి పోయి, మరి ఏందా నీ సంగతి ఏంది, అలా 40 అన్న వద్దంటున్నాడు, నేనే 40 అంటే అది చాలా తక్కువ అవుతుంది. మనిషి ఆశాజీ వేసారు, కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి పోయి చెప్పిండంట, నా 40 ఏళ్ళ నేను యంగ్స్టర్ అవ్వడానికే 30 ఏళ్ళు పడుతుంది. వేసారులో 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళలో నేనేం చేస్తాను? ఇక ఆయన దానికి అక్కడ ఉండేది ఎందుకు? ఒక పని చేసి ఆమె నువ్వేమనుకోకుండా అంటే చెప్పు ఏందో అంటే, నా 40 నాకు అట్టే ఉంచు, ఆ 3 20 ఇక్కడ తగిలి 100 అయితే ఏం కాదు. అర్థమైంది కదా? అందుకే మనిషి 40 ఏళ్ళే మనిషి, 40 నుంచి 60 వరకు గాడికి చాకిరి. చూడండి ఎంత పని ఉంటే అంత పని చేసి, 60 నుంచి 80 కుక్కలాగా విశ్వాసం ఉంటాడు. చూడండి, అప్పటికే ఇల్లు ఆస్తులు సంపాదించుకుంటాడు. ఆ తాత వస్తాం అనే దాచుకోదామంటాం. 7 వస్తా పోయిరా ఇల్లు పిల్లలు వాళ్ళు ఇలా ఉంటా పోయి అంటాడు. కావాలి 20 ఏళ్ళ తర్వాత శివులు వినవడవు, కళ్ళు కనబడవు, ఇక గోకుడు బీకుడు ఏ సరిపోతుంది లొల్లి. ఏం అర్థం కాదు. పీక్ స్టేజ్లో ఉంటాడు, మోకాలు నొప్పులు ఉంటాయి, షుగర్ బీపీ అన్నీ వచ్చి ఉంటాయి. ఇంక కదులుతాడా? అర్థమవుతుందా మీకు? లైఫ్ మన జీవితం ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది? 10 వేసుకో, 50. నువ్వు ఏం గేమ్ ఆడినా, ఏం సంపాదించినా, ఏం పోరాడినా అది బయట. కానీ ఇక్కడ ఎప్పటివరకైనా భగవంతుడు ఆశిస్తే ఎప్పటివరకైనా పని చేయొచ్చు మనం. ఎస్ సార్, ఎందుకంటే ప్రెస్టీజ్లో మొద్దు కష్టం చేయాలని ఎవరైనా చెప్పిరా? ఉన్నదా అసలు? ఏ సలీం సార్ పోయి ఏ రాళ్ళు కొట్టిండు, దాస్ సార్ పోయి ఏ చెట్లు కొట్టిండు, ఏమన్నా చూసిరా? విన్నారా మీరు? ఏం చేసినారు ఏంటంటే, వీళ్ళు ఏం చేసినారు వీళ్ళంటే, మనస్ఫూర్తిగా 10 మందితో రోజు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అది పెద్ద పనియా? పెద్ద పనియా? కానీ పెద్ద పని అదే, పెద్ద పని అదే. చెట్లు కొడితే ఇంకో చెట్లు వస్తే తెలియదు, కానీ ఒక వ్యక్తిని కొట్టేయాలంటే కారుతుంది ఒక వ్యక్తికి. అట్లాంటిది కొన్ని 100,000 మందిని తయారు చేసి నిలబడినారు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మరి అదే పని మనకు చేర్చలేదా? చేర్చలేదా? కొంతమంది చెప్తారు 5 ఏళ్ళ తర్వాత చూడు ఎట్లుంటుందో లైఫ్. నేను అడుగుతున్న 5 ఏళ్ళు నువ్వు ఫస్ట్. ఒకరోజు ఒక వ్యక్తి, ఒక సాధారణమైన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, సాధారణ కుటుంబం అంటే మీరు ముందే అర్థం చేసుకోవాలి. పక్షవాతం వచ్చిన తండ్రి, ఆ తండ్రిని చూసుకోవడానికి వాళ్ళ తల్లి, 2 పిల్లలు,
ఆయన వాళ్ళ వైఫ్. ఇప్పుడు సాధారణంగా మీ అందరు అడుగుదాం అనుకుంటున్నా, సాధారణంగా ఒక వ్యక్తి ఎంత శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత శాలరీ దగ్గరికి వెళ్తుంది? హలో, ఎనీవన్ 15 to 30 అంట, 30 ఇంకా 40 ఒకటోసారి సార్ 45 40. ఇది నిజంగా గణేష్ ఇవ్వాల్సిన వేలంపాట్లు. యావరేజ్ గా ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా పని చేసినా కూడా అక్కడ వచ్చే యావరేజ్ ఇన్కమ్ 10,000 నుంచి 30,000 రూపాయలు ఉంటుంది మిత్రులారా. నిజమా కాదా? నిజమా కాదా? అందరు అగ్రి ఉన్నారా? ఎడ్యుకేషన్ తో కూడా సంబంధం లే, ఏ పని చేసినా 10 నుంచి 30,000 మినిమం ఇస్తారు. అవునా? అందులో కేటగిరీ, ఈ కేటగిరీ వ్యక్తి కూడా అందులో ఉంది. అతను ఒక సాధారణమైన ప్రైవేట్ ఎంప్లాయ్. అతను కూడా కళలు ఉన్నాయి, పెద్ద ఇల్లు కట్టుకోవాలా, పెద్ద లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా, పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివియాలా, వైఫ్కి బంగారం కొనియాలా, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కోరికలు అతనికి ఉన్నాయి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే 20,000 అమ్ముడుపోతాను. సో ఒక రోజు ఇంట్లో రెడీ అయ్యిండు, బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చింది. ఏమండి, రేపటికి సరుకులు లేవు ఇంట్లో, పిల్లలకి ఏం వండి పెట్టడానికి కూడా ఏం లేవు, నువ్వు సాయంత్రం తీసుకొస్తేనే రేపు వండాలి, లేకపోతే. చూసిండు వాళ్ళ వైఫ్, వెళ్ళిపోయాడు. గుమ్మం దాడుతుంటేనే వాళ్ళ అమ్మున్నది, బిడ్డ నాయన మందులైపోయినాయిరా, పక్షవాతం పేషెంట్ కదా, లేవలేడు, కూర్చోలేడు, పడుకొని ఉండాల్సింది. పెడితే తింటాడు, పడుకుంటాడు, అంతే, ఏం చేయడానికి లేదు. నేను చెప్తున్నా కదా, అప్లికేషన్. సో అన్నాడు, ఆమన్నది, నాయన బిడ్డ నాయన మందులు అయిపోయినాయిరా, వచ్చేటప్పుడు మందులు తీసుకురా బిడ్డ అని చెప్పి. వాళ్ళ అమ్మదికి కూడా చూసిండు, బయటకు వెళ్ళిపోయి బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసిండు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. నాన్న 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 వచ్చేటప్పుడు నాకు కేక్ దే నాన్న అని చెప్పి బాబు అంటుండు, వచ్చేటప్పుడు నాకు చాక్లెట్స్ తీసుకురా నాన్న అని చెప్పి వాళ్ళు కూడా చూసి బండి స్టార్ట్ చేసుకుని ఆఫీస్ పోయిండు. ఆఫీస్లో అంతా వర్క్ చేసిండు. సాయంత్రం అయింది. వాళ్ళ బాస్ చెప్పిండు, మన దగ్గర వర్క్ ఉండేటట్టు లేదు, వర్క్ ఎక్కువ లేదు, సో కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ నీ జీతం ఉంటే, నీ జాబ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, వేరే ఇంకేమైనా చూసుకోబా, లేదంటే కొంచెం తగ్గించాల్సి వస్తుంది అని చెప్పి. సరే, నువ్వు ఇచ్చేదే 20,000, అలా ఏమైనా తగ్గుతాయి? పరిస్థితి ఏంది? అవునా? అనుకుంటూ బాధపడుకుంటూ సాయంత్రం పని స్టార్ట్ చేసిండు. సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గరికి రాగానే పిల్లలు వచ్చారు, నాన్న 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 ఏం తెచ్చావు నాన్న, ఏం తెచ్చావు నాన్న, నాకేం తెచ్చావు నాన్న. ఫ్రస్ట్రేషన్లో పిల్లల్ని 2 దెబ్బలు వేసింది. చెట్, ఏ పిల్లల్లా మీరు, సంతాన మనుషులు. పిల్లలు ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోయారు. గుమ్మం దాడుతుండగానే అమ్మ వచ్చింది, మందులు తెచ్చిన బిడ్డ ఇక్కడికి అన్నాడు. వెంటనే అన్నాడు, నేను చస్తే లొల్లిపోతుండే, రోజు ఆలోచిస్తున్నావు, లారన్న టక్కర్ చేయబోతుందా, బస్ అన్న నన్ను ఢీ కొట్టబోతుందా, ఏదో ఒకటి సావపోతానా ఈ అమ్మాయి బతుకులు వస్తుంది అని ఆ మాట అనేసరికి వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మాట విన్న తర్వాత వాళ్ళ భార్య సరుకులు అడుగుతుందా? అడగలేదు. లోపల వెళ్ళిపోయింది. కూర్చొని ఆలోచిస్తుండు. ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే ఏం చేస్తుండే, ఆలోచిస్తుండు. అసలు ఏంది నా జీవితం, ఏంది, నేను ఏం చేద్దాం అనుకున్నా, నా డ్రీమ్ ఏంది, నేను చేసే పని ఏంది, అసలు నేను ఎట్లా ఆలోచించిన నా లైఫ్ ఎట్లా అయిపోతుంది, ఏం లైఫ్ ఇది అని చెప్పి ఆలోచిస్తూ నిద్రలో జారుకుండు. పొద్దుగల అందరు లేచిరు, కానీ నేను లేవలేదు. కొంచెం లేట్గా లేచి ఆయనకు ఒక శబ్దాలు వినిపిస్తున్నాయి, జనాలు ఏడ్చిన శబ్దాలు వినిపిస్తున్నాయి, చాలా ఎక్కువ ఏడుస్తున్నారు. సడన్గా ఒకసారి లేచి, ఏం జరిగి ఉండొచ్చు? వాళ్ళ ఫాదర్ చనిపోయినారు.
బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ మిస్సెస్ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న కూడా ఏడుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం. ఏంది ఏమైంది అని చెప్పి ఇంకా కొంచెం అసంటది జరిగితే ఆడ పడి ఉన్న శవం అతంది. పిల్లలు అడుగుతున్నారు, నాన్న 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 ఇంకేం అడిగాను నాన్న జీవితంలో, నిన్ను అసలు ఏం అడిగాను నాన్న, చాక్లెట్ అడిగాను నాన్న, బిస్కెట్ అడిగాను నాన్న, నేను ఏం అడిగాను నాన్న, నువ్వు లే నాన్న, నువ్వు లే నాన్న, నువ్వు లే నాన్న, ప్లీజ్ లే నాన్న. వాళ్ళ మిస్సెస్ అంటుంది, నన్ను ఎందుకు మోసం చేసినావు, నాతో ఉంటా ఇన్ని సంవత్సరాలు ఉంటా, నేను ఉన్నదాకా నీతో ఉంటానన్నావు కదా, నన్ను ఎందుకు మోసం చేసినావు అని వాళ్ళ మిస్సెస్ అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, దేవుడా నీ మీద మన్ను పోయాను, ఎంత నష్టపోయిరా, నన్ను తీసుకుపోతే ఏమైందిరా, నా భర్తను తీసుకుపోతే ఏమైంది, మా ఇద్దరిని కాలు చప్పుకొని కూర్చున్నాం, మేము ఇద్దరు దొరకపోతే నీకేమైందిరా, ఆయమన్న నా కొడుకు తీసుకుపోయినావు, ఇలా కుటుంబాన్ని మొత్తం ఓడిపోయి చేసినావు, ఇలా నా కుటుంబానికి ఉన్న దిక్కే నా కొడుకు నాకు దూరం చేసినావు, దేవుడా ఎంత అది నీ మీద మన్ను. ఒకసారి ఆలోచించండి, జీవితం క్షణభంగం. ఏ నిమిషంలో ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో. ఫోన్లో మాట్లాడిన తండ్రి ఇంటికి రాడు, వస్తున్న బిడ్డ 5 నిమిషాలు వస్తున్నా అన్న తండ్రి రాడు, కనబడాడు, వినబడాడు. కొన్ని సందర్భాలలో మనం చూస్తాం. బట్టలు కొనుక్కుంటాడు, పిల్లలకి ఇంటి తీసుకోవాలనుకుంటాడు, కానీ రోడ్డుకు అతికిపోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలు టీవీలలో చూస్తాం. సెక్యూరిటీ లైఫ్లో ఉన్నామా, వితౌట్ సెక్యూరిటీ లైఫ్లో మనం ఉన్నామా అని ఒకసారి నెమరు వేసుకుంటే మన జీవితం శూన్యం. ఎస్ ఆర్ నో? అతను రియలైజ్ అయిపోయిండు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అమ్మా నేను చచ్చిపోలే అమ్మా, నా దిక్కు చూడమ్మా, నేను చచ్చిపోలేదే అంటాడు. కానీ వాళ్ళ అమ్మ కనపడదా? వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుండు, ఏం కాలే నేనున్నా ఏం కాలే అంటాడు, కనపడతారా? ఆ పిల్లల దగ్గర కూతురు, అరే నీకు కోనిస్తారా, అన్ని ఇస్తారా, నేనున్నారా. కానీ వినబడే సిచ్యువేషన్ ఉందా? కనబడే సిచ్యువేషన్ ఉందా? భగవంతుడికి మొరపెట్టుకుంటున్నాడు, దేవుడా నన్ను ఒక 6 నెలలు బతికి, దేవుడా 6 నెలలు నన్ను ఇప్పుడు భూమి మీద ఉంచు, నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నేను ఏమి ఇవ్వలేదు, నేను వాళ్ళకి ఏం చేయలేదు, ఎన్నో చేద్దాం అనుకున్నా ఏం చేయలేకపోయినా, నా భార్య చూడు పిచ్చి దానికి ఎట్లా కూర్చుంది, నన్ను ఏం అనాలో కూడా ఆమెకు అర్థమైతే లేదు, ఏది గంజో కలో నాతో కలిసి తాగుతా అన్నది, అట్లనే బతికినాము. ఈరోజు నేను ఆమెకి మోసం చేసిపోతున్నా. నా పిల్లలు పసిపిల్లలు వాళ్ళు చాక్లెట్ అడిగితే నిన్ను కొట్టిన వాళ్ళని, నాకు ఒక 6 నెలలు టైం దేవుడా, 6 నెలలు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఒక సిచ్యువేషన్లో, ఇదే సిచ్యువేషన్లో మీ ఇంట్లో మీ బెడ్రూమ్ ఉంది, మీ మంచం ఉంది, మీరు నలుగురు మీ మంచం పైన పడుకున్నారు. ఇక్కడ నుంచి మీ ఫాదర్ అనే వ్యక్తి బయట వచ్చి 2 గంటలకి ఇక్కడ చూస్తే వీళ్ళు హ్యాపీగా పడుకుంటారా, ఇబ్బంది పడతారా? హ్యాపీగా పడుకుంటారా, ఇబ్బంది పడతారా? ఎందుకు? ఆ మిస్సెస్ అనుకుంటుంది, మా ఆయన ఉన్నాడు, నాకేమి ఇబ్బంది. సార్ పిల్లలు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, నాకేంటి ఇబ్బంది? మిత్రులారా ఈ మాట అనొద్దు, కానీ అంటున్నా, గుర్తు చేస్తున్నాం. ఆయన అనే వ్యక్తి లేకపోతే వాళ్ళంతా హ్యాపీగా నిద్రపోతారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఈ అవకాశం మీకోసం కాదు, దయచేసి క్షమించండి. ఒకవేళ వాళ్ళు పడే ఆర్తనాదాలు కనుక మీ చెవులకు వినిపించినా, మీ కళ్ళకు కనిపించినా, ఈ రోజు నుంచి మీ బిజినెస్ ని మీరు ఇంకొంచెం బ్రహ్మాండంగా బిజినెస్ ఎందుకంటే తుమ్మితే ఊసిపోయేదే మన బతుకు. ఏ రోజు చివరిది కాదు. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ మనం. ఒక చాక్లెట్ ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. ఒక పాల డబ్బా ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. కానీ మనకి ఎక్స్పైరీ లేదు. నిన్న అనేది గడిచిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. అవి తలుస్తూ బతకాలు తప్పిస్తే అంతకు మించింది మన దగ్గర ఏం లేదు. సి నారాయణ రెడ్డి ఒక మాట అంటాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి,
వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. ఏదైనా ఇప్పుడే చెయ్యి, నువ్వు ఏదనుకున్నా ఇప్పుడే చెయ్యి, ఏ పని చేయాలన్నా ఇప్పుడే చెయ్యి, ఎక్కడ నువ్వు నిలబడాలన్నా ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే నిలబడు. ఎందుకంటే రేపుకు రూపు లేదు, రేపుకు రూపు లేదు. రెండో విషయానికి వస్తే, ఈ జాబ్లలో మనం చాలా సఫర్ అయిపోతున్నాం, నిజమా కాదా? ఎక్కడిది మొదలష్టమైన స్ట్రెస్ ఎందుకు వచ్చింది? మన తండ్రికి లేదు, మన తాతకు లేదు, మన తరాలకు లేదు, కానీ మనకెందుకు పట్టి పీడిస్తుంది? 20 ఏళ్ల పిల్లగానికి జుట్టు లేదు, ఏమంటే ఆలోచించి